ఒక్కసారి ఈ అవకాడో శాండ్‌విచ్‌ని ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా దీన్ని ఫ్యాన్ అయిపోతారు. అవకాడో పైన ఉండే భాగాన్ని ఇలా వేలితో ప్రెస్ చేశాక లోపలికెళ్తే పండిందని అర్థం. చూడండి ఇలా రౌండ్‌గా కట్ చేసుకున్న తర్వాత లైట్‌గా ట్విస్ట్ చేస్తే నీట్‌గా వచ్చేస్తుంది. లోపలుండే సీడ్‌ని తీసేసి లోపలుండే కండని స్పూన్‌తో స్కూప్ ఔట్ చేసి బౌల్‌లోకి వేసుకోవాలి. ఫోర్క్‌తో కానీ, స్పూన్‌తో కానీ స్మాష్ చేసుకున్న తర్వాత సగం ఉల్లిపాయ, సగం టమాటా, కొంచెం కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అరబద్ద నిమ్మకాయ రసాన్ని పిండుకున్న తర్వాత టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, టీ స్పూన్ ఆరిగానో, అర టీ స్పూన్ సాల్ట్, ఇంకా స్పైసీగా కావాలంటే కొంచెం మిరియాలు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్ మీద మయోనైస్ ని అప్లై చేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఉంటే మొజరెల్లా చీజ్ లేదా నాలాగా చీజ్ స్లైస్ పెట్టుకున్న తర్వాత మరో బ్రెడ్ స్లైస్ తో పైన కవర్ చేసి పైన కొంచెం బటర్ అప్లై చేసుకున్న తర్వాత పాన్ లో ఒక స్టాండ్, దానిపైన ఒక ప్లేట్ లో శాండ్విచ్ పెట్టి బేక్ చేసుకోవాలి. లిడ్ తో కవర్ చేసుకున్నాక హై ఫ్లేమ్ లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, హెల్దీ అవకాడో శాండ్విచ్ రెడీ.